భారతదేశంలో పేద ప్రజలు రైతుల వికాసానికి దోహదపడేటువంటి వికసిత భారత్ గ్రామీణ ఉపాధి చట్టాన్ని భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విషయాన్ని స్వాగతించాల్సినటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టులు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు. ఈ దేశంలో 100 రోజులను ఉపాధిని 125 రోజులకు మార్చడం, గతంలో ఉన్న నిబంధనలను సరళీకరించడం, రైతులకు ఉపయోగపడేటువంటి ఒక అంశాల్లో ఈరోజు కొత్త చట్టంలో చేర్చడం, గతంలో ఉన్నటువంటి 100 రోజులను 125 రోజులకు పెంచడం, ఇట్లా అనేక రకాలైనటువంటి మార్పులతో తీసుకొచ్చిన చట్టాన్ని స్వాగతించాల్సింది పోయి ఈరోజు పేరు మీద రాజకీయాలు చేయడం, గాంధీ పేరు మీద ఈరోజు ఉద్యమాలు చేయడం సిగ్గుచేటు. పేదల గురించి మాట్లాడేటువంటి కమ్యూనిస్టులు పేదలకు మేలు జరుగుతుంటే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? మహాత్మా గాంధీ మీద నేడు పెద్ద ఎత్తున ప్రేమ పుట్టుకొచ్చినటువంటి కమ్యూనిస్టు మీ పార్టీ కార్యాలయాల్లో ఎక్కడైనా గాంధీ మహాత్మా గాంధీ ఫోటో ఉందా? లేదా అక్టోబర్ 2 కానీ, లేదా గాంధీ జయంతి రోజు కానీ, లేదా గాంధీజీ వర్ధంతి రోజు కానీ మీరు ఏ రోజైనా సరే మీరు ఇన్ని దశాబ్దాల కాలంలో ఎక్కడైనా కమ్యూనిస్టులు నిర్వహించారా? ఈరోజు కాంగ్రెస్ కమ్యూనిస్టులు రైతులకు వ్యతిరేకంగా, పేద ప్రజలకు వ్యతిరేకంగా, పేద కూలీలకు వ్యతిరేకంగా చేసేటువంటి ఉద్యమం ఏదైతుందో ఈ దేశ ప్రజలు గమనిస్తున్నారు. ఈ దేశం ముందుకెళ్తుంది, ప్రపంచం ముందుకెళ్తుంది, పురోగతి ముందుకెళ్తుంది. అనేక చట్టాలను భారత రాజ్యాంగాన్ని 100 సార్లు పైబడి మార్చుకున్న మనం ఈ రోజు పేదల కోసం తీసుకొచ్చిన సంస్కరణలు వ్యతిరేకించడం అనేది సిగ్గుచేటు. కాబట్టి కాంగ్రెస్ కమ్యూనిస్టు ఇంకైనా ఈ యొక్క దేశ పురోగతికి అడ్డపడద్దని చెప్పి భారతీయ జనతా పార్టీగా గుర్తు చేస్తున్నాం.